ఏవైనా కీలక ఒప్పందాలు కుదురుతాయేమోనని చైనా పర్యటనకు వెళ్ళినటువంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అక్కడ చైనా డైరెక్ట్‌గా మొహం మీదే మాట్లాడిన కొన్ని మాటలు అండ్ ఎలాంటి కీలక ఒప్పందాలు కుదరకుండానే ఒట్టి చేతులతో తిరిగి వచ్చేయడం. అండ్ ఒట్టి చేతులతో తిరిగి వస్తూ ఒక రకంగా అమెరికా తన నిరసనను, తన చేతగానితనాన్ని ఏదో ఒకటి గానియండి, ఏ విధంగా బహిరంగపరిచింది అంటే, ఎక్కడైనా ఏ దేశానికైనా వెళ్ళినా ఒక ఆ బృందంతో, అంటే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ వెళ్లారు. తనతో పాటు వెళ్ళే అమెరికా బృందానికి అక్కడ చైనా దేశం, ఏ దేశానికి వెళ్ళినా ప్రస్తుతం చైనా కాబట్టి చైనా దేశం చాలా గిఫ్ట్‌లు ఇస్తారు. పర్యటనకు గుర్తింపుగా కొన్ని ఏమంటారు అంటే ఏవో గిఫ్ట్‌లు లాంటివి ప్రదానం చేస్తూ ఉంటారు కొన్ని కొన్ని. అయితే ఇక్కడ అమెరికా అధ్యక్షుడితో పాటు వాళ్ళ సిబ్బందితో పాటు జర్నలిస్టులకు కూడా చైనా కొన్ని గిఫ్ట్‌లు ప్రదానం చేస్తే, వాళ్ళ అమెరికా వాళ్ళు తిరిగి వెళ్ళే విమానం పక్కనే ఒక చెత్తబుట్ట ఉంటే ఇవన్నీ తీసుకెళ్ళి ఆ చెత్తబుట్టలో పడేసింది. బహిరంగంగా అందరూ చూసే విధంగానే ఆ చెత్తబుట్టలో పడేసి ఎళ్ళిపోయారు అమెరికా వాళ్ళు. ఇది అసలు అంతర్జాతీయంగా కూడా పెద్ద చర్చ అయింది. అండ్ అదే సమయంలోనే ఇప్పుడు చైనా దెబ్బకు ఒక పక్క ఇరాన్‌తో యుద్ధము. మొత్తం అమెరికా కోలుకోలేకుండా పడిపోయింది. ఆర్థికంగా, సైనికంగా, ఆయుధాల పరంగా చాలా దారుణ పరిస్థితి ఉందని చెప్పి ఇప్పటికి అమెరికా పత్రికలు రిపోర్ట్ చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ చైనా పర్యటన ముగిసిన తర్వాత ఆ పర్యటనలో జిన్‌పింగ్ డైరెక్ట్‌గా మొహం మీదే చెప్పిన వ్యాఖ్యలు నిజంగానే డొనాల్డ్ ట్రంప్‌కు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయినట్టున్నాయి. అందుకనే ఇప్పటి వరకు తైవాన్ మా మిత్ర దేశమని, తైవాన్ స్వతంత్రాన్ని మేము కాపాడతామని, తైవాన్ సార్వభౌమత్వం కోసం మేము నిలబడతాము అని ప్రపంచంలో ప్రతి వేదిక మీద చెబుతూ వచ్చినటువంటి అమెరికా ఇప్పుడు ఒక్కసారిగా మాట మార్చేసింది. అసలు తైవాన్ మాకు 15,289 కిలోమీటర్ల దూరంలో ఉంటది. చైనాకేమో 95 కిలోమీటర్ల దూరంలో ఉంటది. వాళ్ళ స్వాతంత్రం కోసం మేమెందుకు ఫైట్ చేయాలి చైనాతో? చైనా చాలా బలమైన దేశం. వాళ్ళతో మేమెక్కడ యుద్ధం చేస్తాము? వాళ్ళు ప్రత్యక్ష యుద్ధానికైనా సిద్ధంగానే ఉన్నారు తైవాన్ విషయంలో అని చెప్పి డైరెక్ట్‌గా అఫీషియల్‌గా డొనాల్డ్ ట్రంప్ మాట్లాడిన మాటలు. అండ్ తైవాన్ కూడా ఒక సూచన చేశారు. మీరేదో స్వతంత్రంగా ఉండాలి, చైనాతో దూరంగా ఉండాలనుకునే ఆలోచన విరమించుకోండి. మీతో చైనా కలిసిపోవాలని చెప్పి వాళ్ళ ఆలోచనగా ఉంది. మేమేమి చేయలేమని చేతులెత్తేశారు. ఇన్ని రోజులు మిత్రదేశం అని నమ్ముకున్న తైవాన్‌కి సుక్కలు కనిపించాయి. అండ్ ఇప్పుడు చైనాతో ఏ విధంగానూ మేము వైరం పెట్టుకోలేమని చెప్పి చేతులెత్తేశారు. అక్కడ ఇరానే సుక్కలు చూపెడుతుంది. ఇంక మళ్ళీ చైనాతో పెట్టుకుంటే ఇంకేం చేస్తారు? ఇప్పటికే సగం కుదేలైపోయింది ఇరాన్ దెబ్బకు. అంటే ఏంటి? ఎక్కడైనా అమెరికా ఏలు పెట్టాలి అంటే ఆడ చమురు ఉండాలి, సంపద ఉండాలి. ఇంక మిత్రత్వం లేదు, గిత్రత్వం లేదు. ఏదైనా వాళ్ళ ప్రయోజనాలు ఉండాలి. తైవాన్ విషయంలో వేలు పెట్టి చైనాని ఇబ్బంది పెట్టొచ్చు అనుకున్నారు ఇన్ని రోజులు. చైనా డైరెక్ట్ యుద్ధానికి సిద్ధపడితే మేము చేయలేమురా బాబు మీతో యుద్ధం, ఇప్పటికి మా పని అయిపోయిందని చెప్పి చేతులెత్తేసి తైవాన్ని గాలికి వదిలేసింది అమెరికా.